ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోతున్నారు. కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే లారీల జాడే లేదంటున్నారు. అధికారులు ప్రభుత్వం త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టి లారీలు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఈ వాటిని సన్న వాటిని పెట్టుకోమన్నారు. సన్న వాటిని పెట్టుకోమంటే అవి ఎవడు కొనేది లేదు, తినేది లేదు. ఎన్నడుస్తుందా ఇప్పుడు నేను 2 నెలలు అయితే దగ్గర రోజు ఒకరు మీడియా పట్టుకుని రోజు ఒకరు వస్తాను, తీసుకుంటాను, ఫోటోలు తీసుకుంటాను, పోతాను. కానీ మాకు లారీలు వచ్చేది లేదు, ఎడ్లు నింపేది లేదు. మరి వాటిని చూస్తావా సార్? ఇక ఉల్లారిపోయి ఎక్కడ పదన లేదు, ఏమి లేదు. మొత్తం అన్ని కప్పులు పెట్టుకొని చూసుకుంటే ఎదురు చూస్తాను సార్ లారీల కోసం అని. ఇప్పటికీ 10 రోజులు అయితే లారీలు వస్తాయి అంటే లారీలు వచ్చేది నింపేది, ఈ పోదినే లేదు. నడివేసవిలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపూర్ మార్కెట్ యార్డుకు అన్నదాతలు తెచ్చిన ధాన్యం కొట్టుకుపోయింది. ఒక పక్క భారీ వర్షం నుంచి పంటను కాపాడుకోలేక చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,50,000 ఖర్చు అయింది. పొలం కోసిన 10 రోజులు అయ్యాయి సార్. 10 రోజుల నుంచి మ్యాచర్కి వచ్చినాయి సార్. నేను కౌలుకి వేస్తా సార్ 5 ఎకరాల పొలం. ఇప్పుడు ఈ వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోయింది సార్. దీన్ని దయచేసి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను సార్. లేకపోతే పరిస్థితి మళ్ళా పంటకు నేను ఈ వ్యవసాయ పంట చేసే పరిస్థితి లేదు సార్. నిర్మల్ జిల్లా భైన్సా డివిజన్ పరిధిలో అకాల వర్షాలతో రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురవడంతో తడుస్తున్న ధాన్యం మొలకెత్తుతోందని రైతు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు త్వరితగతిన వడ్ల కొనుగోలును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.